కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ రోజు షూటింగ్ లో ఆ ఆర్టీసీ బస్సు టాప్ మీద నుంచి కింద పడ్డాడు. బట్ లక్కీగా ఆయనకు చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది హిప్ లో. ఓకే. ఎప్పుడైతే ఆ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందో, కదులుతుంటే చిన్న పెయిన్ వస్తుందో, ఇక కాన్ఫిడెన్స్ పోయింది మెంటల్ గా. ఓహో నేను కదలలేను అనేది వచ్చేసింది. సో 3 months హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఆయన. ఇది వాళ్ళు చెప్పారు కంప్లీట్ 3 months. అపోలోలో 3 months అలాగే ఉండాలి, కదలకూడదు, లేకపోతే ఫ్రాక్చర్ హీల్ అవుతుంది. నేను అంటాను స్టార్ట్ మూవింగ్, బేసిక్ మూవ్మెంట్ అన్న చేయి, తర్వాత అంతా రెస్ట్ తీసుకో అంటే లేదు నేను డాక్టర్ కదలొద్దు అన్నాడు. ఎప్పుడైతే మనం లైఫ్ లో కదలటం మానేస్తామో ఆటోమేటిక్ గా మన మెటబాలిజం డౌన్ అయిపోతుంది కదా. సో దాంతో పాటు ఆర్గన్స్ అన్ని కూడా డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది ఆర్గన్స్. సో ఆ 3 months ఏమైంది, ఆయన 3 years దాకా తీసుకెళ్ళాడు. ఇక ఎందుకో కదలటం మానేశాడు, ఆయన కుర్చీలోంచి లగవటం మానేశాడు, అసలు కింద వాకింగ్ కూడా లేదు, ఏమీ చేయట్లేదు. అప్పటికి నేను ఒక స్టేషనరీ బైక్ తీసుకొచ్చి పెట్టి ఫస్ట్ అట్లీస్ట్ ఖాళీగా కూర్చోకుండా కూర్చున్న సేపన సైకిల్ దొక్కండి. సో అది కూడా ఎందుకో ఇంట్రెస్ట్ పోయింది దానికి. సో లాస్ట్ 3 years ఇక అలా స్టేషనరీగా ఉండిపోయేసరికి ఎండ్ దగ్గరికి వచ్చేసింది. లేకపోతే ఇంకొక 10 years ఈజీగా ఆయన 10 years ఈజీగా బతికేవాడు, ఈజీగా ఉన్నారు ఆయన. సో హార్ట్ స్ట్రోక్ వచ్చేసి మూమెంట్స్ సడన్ గా బ్రదర్ హార్ట్ స్ట్రోకే. మరి అది కూర్చున్న ఆయన అలా టప్పని వెనకబడిపోయి అది హార్ట్ అటాకే కదా.